ఈరోజైతే కీమా పరాటా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే మిక్సీ జార్‌లోకి ఫస్టే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాయిల్ చేసుకున్న కీమా తీసుకోవాలి. కొద్దిగా బాయిల్ చేసుకుంటే బావుంటుందనమాట పచ్చిగా లేకుండా. తర్వాత దాంట్లోకి ఆనియన్స్, కారానికి సరిపడా గ్రీన్ చిల్లీసు, కొరియాండరు, పుదీనా, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో నేను కొంచెము జీడిపప్పు, బాదం కూడా వేసి మిక్సీ పట్టాననమాట. స్మూత్ పేస్ట్ లాగా. అది యాడ్ చేసుకున్నాను. అండ్ ఇట్లాగా అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. మరి అసలు వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. బట్ ఇన్ కేస్ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండనమాట. స్ట్రక్చర్ అయితే మాత్రం ఇలా రావాలి మనకి. తర్వాత చపాతీ పిండి కలుపుకోవాలి యాజ్ యూజువల్. కాకపోతే కొంచెం లూజ్‌గా కలుపుకుంటామనుకోండి. అండ్ మనం ఆలు పరోటా ఎలా అయితే స్టఫింగ్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్‌లో స్టఫింగ్ చేసుకోవాలనమాట. మనం తీసుకున్న కీమా పేస్ట్‌ని బాల్‌లా చేసుకొని, మనం తీసుకున్న చపాతీ ముద్దలోకి ఇన్‌సైడ్ స్టఫ్ చేసి, ఎడ్జెస్ అన్నీ కూడా నీట్‌గా క్లోజ్ చేసుకోవాలి. ఇది కొంచెము ఏంటంటే కీమా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉంటది కదా! అందుకోసం అనేసి బయటకొస్తదనమాట. మనం ఎంత ఇదిగా పర్ఫెక్ట్‌గా చేయాలనుకున్నా. కాబట్టి కంగారు పడకండి. దానికి అతుక్కుపోయినా సరే, చపాతీ పీటకి కర్రకు అతుక్కుపోయినా కూడా కంగారు పడకండి. ఫస్ట్ టైమ్ ట్రై చేసే వాళ్ళైతే అసలు చాలా కంగారు పడిపోతారు. స్టఫింగ్ అంతా బయటకొచ్చేసిందని. బట్ ఇట్స్ ఓకే. పర్వాలేదు. స్టఫింగ్ అలా బయటకొచ్చినా కూడా టేస్ట్ అనేది మాత్రం బావుంటుందనమాట. సో, ఇలాగా నీట్‌గా కొంచెం థిక్‌గానే చేసుకోవాలనమాట. మరీ పల్చగా చపాతీలాగా చేసుకోవాలంటే మాత్రం రాదు. ఆలు పరోటా ఎంత థిక్‌నెస్ అయితే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారో అంతే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి దీన్ని కావాలనమాట. సో, ఇలా చేసుకున్న తర్వాత 2 సైడ్స్ కూడా ఆయిల్ వేసి రోస్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీ పిల్లలు ఘీ కూడా తింటారు అనుకుంటే ఇష్టంగా ఘీతో కూడా చేసి పెట్టొచ్చనమాట. కానీ నేనిక్కడ అయితే ఆయిలే యూజ్ చేశాను. బికాజ్ చెర్రీ అండ్ కిట్టు ఇట్లాంటి రెసిపీస్‌కి ఘీ అంతగా ఇష్టపడరు. అండ్ ఆబ్వియస్‌లీ కిట్టు తినడు కాబట్టి. సో, టేస్ట్ అయితే మాత్రం బావుంది అన్నాడు. బట్ చెర్రీకి కొంచెం కారంగా అనిపిచ్చిందనమాట. సో, నేను కూడా ట్రై చేశాను. టేస్ట్ చూసాను. లిటిల్ బిట్ స్పైసీగానే అనిపిచ్చింది. అంటే ఐ మీన్ టు సే పిల్లలకి స్పైసీగా ఉంటుంది. బట్ పెద్దవాళ్ళం మనం తినేయొచ్చు. దీన్ని చిల్డ్ రైతాతో తింటే గనక సూపర్బ్ టేస్టీగా ఉంటుందనమాట. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ డోంట్ ఫర్గెట్ టు subscribe my channel Anu Telugu Diaries. Thank you. If you like this video, please like, share, comment and subscribe. And don't forget to hit the bell icon for more interesting updates. And daily vlogs kuda update chestune unnanu chuseyandi.